హాయ్ గైస్, దిస్ ప్రసాద్ అగైన్. గైస్, మీ అందరికి గుడ్ న్యూస్. మెయిన్గా బ్యాంకాక్, థాయిలాండ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఏంటంటే మన వైజాగ్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా ఫ్లైట్స్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి బ్యాంకాక్కి. ఎక్కడ అంటే లే ఓవర్స్ కానీ వేరే కనెక్టింగ్ కానీ ఫ్లైట్ కనెక్ట్ అవసరం లేదు. హైదరాబాద్ వెళ్ళి చెన్నై వెళ్ళి కనెక్ట్ అవసరం లేదు. డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. వైజాగ్ నుంచే ఫ్లైట్ డైరెక్ట్గా. అది లో కాస్ట్లో డైరెక్ట్ ఫ్లైట్ అవడం వల్ల చాలా లో కాస్ట్లో వెళ్ళిపోవచ్చు. 7,000 8,000 నుంచి ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. అది కూడా మే 10th వరకు వీసా అవసరం లేదు థాయిలాండ్కి. వాళ్ళు టూరిజం బూస్ట్ చేయాలనేసి పెట్టారు. సో వీసా కాస్ట్ కూడా లేదు. జస్ట్ 8,000లో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు బ్యాంకాక్, థాయిలాండ్కి. ఇది ఇండియన్స్కి చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. మెయిన్గా ఆంధ్ర, ఒడిస్సా, తెలంగాణ స్టేట్స్కి చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే వైజాగ్ డైరెక్ట్గా ట్రైన్లో వచ్చేసి లో కాస్ట్లో వైజాగ్ నుంచి ఫ్లైట్ పట్టుకొని 7,000 8,000లో బ్యాంకాక్, థాయిలాండ్ వెళ్ళిపోవచ్చు. ఇది అందుకే చెప్తాను, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్ర పీపుల్కి చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇది ఎలా బుక్ చేయాలంటే ఫస్ట్ స్కై స్కానర్కి వెళ్ళండి. స్కై స్కానర్లో డెస్టినేషన్ డాన్ మ్యూయింగ్ టైప్ చేయండి. బ్యాంకాక్ అని టైప్ చేయొద్దు. బ్యాంకాక్ కొంచెం ఫ్లైట్ టికెట్స్ ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి. డాన్ మ్యూయింగ్ కూడా థాయిలాండే. అది కూడా ఇది మీకు వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో చూడండి, మే 7th 7,700 ఉంది ఫ్లైట్ టికెట్. చాలా లో కాస్ట్ కదా. మన ఇండియాలో తిరగకుండా అంతకంటే ఎక్కువ అవుతుంది. సో మనం చాలా లో కాస్ట్లో వేరే కంట్రీ వెళ్ళిపోవచ్చు అనమాట. అదే బ్యూటిఫుల్ కంట్రీకి వెళ్ళొచ్చు. చూడండి, జస్ట్ 4 hours. చూడండి, నైట్ 12 o'clock వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 4:15 డాన్ మ్యూయింగ్ థాయిలాండ్ వెళ్ళిపోతుంది. అక్కడ డాన్ మ్యూయింగ్ నుంచి మీరు బ్యాంకాక్ వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. గోఐబీబీలో కూడా మీకు 8,000 నుంచి ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి బ్యాంకాక్కి, వైజాగ్ నుంచి. మీకు గోఐబీబీలో కూడా బుక్ చేసుకోవచ్చు. థాయిలాండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చాలా మార్వలస్ బీచెస్, ఫారెస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చాలామంది వన్ ఆఫ్ ద టాప్ డెస్టినేషన్ అని చెప్పాలి, టూరిస్ట్ డెస్టినేషన్ అని చెప్పాలి థాయిలాండ్. చాలామంది వెళ్తూ ఉంటారు అన్నమాట. త్రూఅవుట్ అన్ని కంట్రీస్ నుంచి కూడా, వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ నుంచి కూడా థాయిలాండ్ చాలామంది వెళ్తూ ఉంటారు. సో అది మంచి ఆపర్చునిటీ ఇండియన్స్కి. థాయ్ ఫుడ్ కానీ, థాయ్ లొకేషన్స్ కానీ, థాయిలాండ్ లొకేషన్స్ కానీ అన్నీ బాగుంటాయి. థాయ్ మసాజ్ మీకు తెలిసి చాలామంది థాయ్ మసాజ్ చాలా ఫేమస్. చాలామంది బ్యాంకాక్కి థాయ్ మసాజ్కి వెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి చాలా లో కాస్ట్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే థాయిలాండ్ వెళ్ళి చాలా మంచి లో కాస్ట్లో వెళ్ళిపోవచ్చు అనమాట మనం. సో యూజ్ చేసుకోండి. నాకు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, అంటే కొన్ని కన్సల్టెన్సీస్ చీట్ చేసేయండి 5 lakhsకి ఇలా చీట్ చేసి అంటున్నారు. ఇలాగే ఎందుకు యూజ్ చేసుకోవచ్చు కదండి. ఇప్పుడు వీసా కూడా లేదు, ఇలాగ వెళ్ళి ట్రై చేసుకోవచ్చు కదా. థాయిలాండ్ విజిట్ చేసినట్టు ఉంటుంది, జాబ్కి ట్రై చేసుకోవచ్చు కదా. ఇలాగా తక్కువ ఖర్చులో అయిపోద్ది, ఫ్రాడ్ అనేది ఉండదు.